ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అందరూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చి గారి గురించి చెప్పాలి. ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు షూట్ టైమ్స్లో అంతా. అండ్ ఈ కథ ఆయన తెచ్చినందుకు నా దగ్గర తెచ్చినందుకు చాలా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఎందుకంటే ఇది మెయిన్ స్టోరీ హీరో అండి, నేను చెప్పినట్టు నేను కాదు. అంటే నేను క్యారెక్టరే చేశానని నమ్ముతాను. ఎందుకంటే ఈ స్టోరీలో అంత కంటెంట్ ఉంది, అంత ఇది ఉంది. మా డిఓపి గారు అండి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్ పర్సన్. నాకు చాలా హెల్ప్ చేశారు. బుచ్చి గారు అయితే నాకు ఎలా యాక్టింగ్ టిప్స్ ఇచ్చి హెల్ప్ చేశారు, అలాగే ఆన్ సెట్ నాకు ఆయన కూడా చాలా టిప్స్ ఇస్తూ హెల్ప్ చేశారు. అండ్ కృతి అండ్ జయకృష్ణ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి. అమ్మాయి తెలుగు రాకపోయినా అమ్మాయి కష్టపడి తెలుగు నేర్చుకొని చేసింది. అండ్ షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అమ్మాయి అని చెప్పచ్చు. అండ్ జయకృష్ణ అబ్బాయి చిన్న పిల్లోడు అండి పాపం. నాకు వాడికి ఈక్వల్గా ఏం తెలియదు ఇండస్ట్రీ అంటే కృతిక్ కూడా అంతే. బట్ వాడు చాలా కష్టపడ్డాడు. టిక్టాక్ నుంచి వాడు సినిమా చేయాలని ఇష్టం. అండ్ బుచ్చి గారు ఫైండ్ అబ్బాయి, బుచ్చి గారు అబ్బాయిని కనిపెట్టి చేయించుకొని హీఈస్ వెరీ ఫార్చ్యూన్, వెరీ లక్కీ. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు బుచ్చి గారు ఆ అబ్బాయిని పట్టుకురావడానికి. సేమ్ టైమ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి అబ్బాయి. అండ్ సేతుపతి గారు గురించి చెప్పాలండి, ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ అండి. మీకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోరు. ఆయన యాక్చువల్లీ ఇప్పుడు మీరు అందరూ ఉన్నాయి కూడా ఎక్కడ రండి అంటారు. ఆయన అంత క్లోజ్, అంత బాగా మాట్లాడతారు. అండ్ ఆయనకి వెరీ వెరీ కామ్, వెరీ కూల్ పర్సన్. ఈ నెవర్ నేను స్టార్ని అని ఇది అస్సలు ఉండదు. అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్ పర్సనాలిటీ, చాలా నేర్చుకోవాలి. ఆయన ఆన్ స్క్రీన్ పైన ఆయన గురించి ఎంత నేర్చుకోవాలి, ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఎట్లా ఉంటారో ఆయన నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటాను, నేర్చుకోవాలి కదా. సో అండ్ మ్యూజిక్ అండి, నాకు మెయిన్ రికగ్నిషన్ వచ్చింది ఆ మ్యూజిక్ వల్లే. సో రియలీ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. అండ్ వీటిలన్నిటినీ హోల్డ్ చేయడానికి అండ్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ అవేం చేయకుండా మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా లేదు, థియేటర్స్లోనే చూడాలి, థియేటర్స్లోనే చేయాలని చెప్పి పట్టుపట్టారు. అండ్ ఎంత ఖర్చుకి అసలు వెనకాడలేదండి. స్టోరీకి ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్రెస్ట్లు పెరిగిన పాపం డ్యూరింగ్ ద పాండమిక్ అండ్ కూడా రిలీజ్ డేట్ అంటే థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా దే విత్ హోల్డ్ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి లేదని థియేటర్స్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి టుడే దే గివింగ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్. ఆల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సుకుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఓవరాల్గా హీ వాజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ద హోల్ ప్రాజెక్ట్. సో రియలీ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ బిహైండ్ ఇట్ అండి. నాకు ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి వచ్చింది ఎంతమంది కష్టపడతారో. లైక్ ఇప్పుడు నేను అక్కడే కూర్చున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ సెటప్ చేసి లైట్ పెట్టారు. సో ఇమాజిన్ సినిమా అంటే ఎంతమంది కష్టపడతారు, 200-300 పీపుల్. వాళ్ళందరికీ థ్యాంక్స్ టు దెమ్ అ లాట్. ఐ రియలీ రియలైజ్ ఒక మూవీకి ఎంత కష్టపడతారో. అండ్ రియలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ in the film industry who works so hard every day to entertain people. Every actor, every junior artist, every character artist మేకప్ వేసుకొని యూనో ఎండ్లో షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ రియలీ లర్న్ట్ అ లాట్. అండ్ మీ పైన ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ పైన ఉండేది, కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన, ఫిలిం యాక్టర్స్ పైన నాకు ఆ రెస్పెక్ట్ మరింత రెట్టింపు అయిపోయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఫిలిం యాక్టర్. బుచ్చిబాబు గారు మీకు ఈ కథ చెప్పిన తర్వాత దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు, దానికి ఎలా పరకాయ ప్రవేశం చేశారు? ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ హైదరాబాద్, సో ఇదో సినిమా మొత్తం సముద్రంలో మొత్తం ఆది కదా, ఎలా ఫస్ట్ బుచ్చి గారు కథ చెప్పినప్పుడు కొంచెం నేను హెసిటెంట్ ఉన్నానండి. అంటే ఈ రోల్ తీసుకోవడం చాలా వెరీ ఛాలెంజింగ్ అనిపించింది. నేను చేయగలుగుతాను అది అంటే. బట్ నేను సుకుమార్ గారు కలిసినప్పుడు హీ వాజ్ లైక్, లేదు నేను స్టేజ్ పైన చెప్పినట్టు నేను చూసుకుంటాను, నేను చెప్తాను అన్నారు. ఆ కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చినారు. ఈయన చూసుకుంటారంటే మోర్ దెన్ ఎనఫ్, ఆయన పెద్ద అని చెప్తారు కదా అది అనుకున్నా. అండ్ హీ హెల్ప్ మీ అ లాట్ ఆల్సో. అండ్ సారీ ఇంకేదో అడిగి ఎలా దాని తర్వాత ఓకే.
సో దాని తర్వాత ఆయన కథ విన్న తర్వాత నేను కొంచెం ఎక్స్టెండ్ అయిన చేయగలుగుతానే ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత పరకాయ ప్రవేశం అన్నీ కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకున్నాను 1 month అర్ణవ్ భిక్షు మ్యామ్ దగ్గర. బట్ వర్క్షాప్స్ చేసాం మేము కూడా బుచ్చి గారితో. అండ్ నేను జయకృష్ణ చేసామండి వర్క్షాప్స్ బాగా. సీన్ పేపర్ వేరే సీన్స్ అని తీసుకొని నేను ఆడే వేరే ఫిషర్మెన్ గెటప్ వేసుకొని నేను ఫిషర్మెన్ గెటప్ వేసుకొని చేసాం. అండ్ స్లాంగ్ నేర్చుకున్నానండి ఆ కొండబాబు అండ్ సిద్ధు అనే అబ్బాయి దగ్గర నుంచి. అండ్ నా దగ్గర కొన్ని మ్యానరిజమ్స్ ఆ అబ్బాయి చేసి చూపిస్తుండేవాడు కొండబాబు అని. అండ్ అక్కడ కూడా మేము షూట్ చేసేటప్పుడు కూడా ఫిషర్మెన్స్ ఉంటారు, వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే షూటింగ్ అండ్ ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఉంటారు వాళ్ళకి. పాపం దే లివ్ ఆన్ ఫిష్. అండ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళి బతికి ఫిష్ పట్టుకొని తేవాలి, ఫీడ్ ద ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, అది అమ్మేసి ఫ్యామిలీని ఫీడ్ చేయాలి తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు. సో ఏం ఏంటది కల్మషం లేని మనుషులు వాళ్ళు. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. యాక్చువల్లీ చూస్తూ ఉండేవాడిని షూటింగ్ చేసేటప్పుడు కూడా. ఎట్లా అంటే మన షార్ట్ గ్యాప్లో వాళ్ళని చుట్టుపక్కలే ఉండేవారు, ఎందుకంటే మా బోట్స్ కూడా వాళ్ళు అట్లాగే నుంచొని ఉండేవారు. సో వాళ్ళు చూసి కొంచెం బాడీ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటూ ఉన్నాను నేను. సో ఐ లెర్న్డ్ అ లాట్. అండ్ అలా అయిపోయింది అంతే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద షూట్. డబ్బింగ్ మీరే చెప్తున్నారు? అవును, నేనే చెప్పాను డబ్బింగ్. వాళ్ళు ఇబ్బంది ఏం పడలేదండి. 2 ఫిషర్మెన్స్ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి. నేను చెప్తున్నా కూడా లేదండి ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలని చెప్పారు. అలాగే నాకు పప్పు గారును వాళ్ళ అసిస్టెంట్ చాలా హెల్ప్ చేశారండి, సురేష్ గారు. అండ్ అలాగే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎక్కువ హెల్ప్ చేసింది డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ హెల్ప్ మీ టు డబ్ ప్రాపర్లీ. ఆ స్లాంగ్ కూడా మీరు చూసేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. అంటే లవ్ స్టోరీస్ అంటే ఇప్పుడు మనం చాలా చూసాం, మీరు చూసింటారు చిన్నప్పటి నుంచి. అంటే ఈ లవ్ స్టోరీలో పర్టికులర్గా మీకు పాయింట్ ఏది బాగా పర్సనల్గా ఇష్టమైంది? పర్టికులర్ పాయింట్ ఏమి ఉండదండి. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్, ఈ సినిమా ప్రతిదీ చాలా బాగుంటుందండి. ఐ లవ్ ద ఫిల్మ్ యాజ్ ద హోల్. ఈ స్టోరీ చేయడానికి కారణం, నచ్చడానికి కారణం ఈ సినిమా మొత్తం. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక్క ఇది అంటే చాలా న్యూ క్యారెక్టరైజేషన్, చాలా న్యూ ఇది. అండ్ ఎవ్రీథింగ్ విజ్ న్యూ. అంటే కామన్ పాయింట్ ఏంటంటే అదే లోవర్ అండ్ అప్పర్ తప్ప మిగతా అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ సెటప్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో దాట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద ఫిల్మ్. చిరంజీవి గారు కూడా అన్నారు కదా ఇట్లాంటి కథలు రావాలి అని. సో ఆ ప్రశంస ఎట్లా? ఐ థింక్ ఆ మోర్ అప్రిషియేషన్ షుడ్ ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి, నాకు కాదు. హీ షుడ్ గెట్ ద క్రెడిట్. నాకు అట్లా స్టోరీ రావడం ఐఎమ్ వెరీ లక్కీ. సో అంటే ఫస్ట్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఇలాంటి మాస్ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం? నేను అసలు ఏం ఎంచుకోలేదండి, టు బి వెరీ ఫ్రాంక్. ఆ స్టోరీ ఎంచుకుంది. నేను ఇంకా యాక్టింగ్ చేయగలుగుతాను దీంట్లోనే ఉన్నాను. బట్ చిరంజీవి గారు చెప్పారు, నీకు వచ్చిన ఆఫర్ రెస్పెక్ట్ చేయి, కష్టపడి చేయి అన్నారు. ఆయన మించిన మాట ఇంకోటి ఏం లేదు. సో ఐ జస్ట్ వెంట హెడ్, డిడ్ మై పార్ట్, కష్టపడ్డాను అక్కడక్కడ ఎక్కడ చేయాలో. అండ్ కృతి శెట్టితో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ట్రైలర్స్లో చూస్తే కూడా వీళ్ళు నిజంగా లవర్స్ ఏమో. సో తన పర్ఫార్మెన్స్ తను చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు డెఫినెట్గా. చాలా బాగా చేసింది. షీ వర్క్ వెరీ హార్డ్. పాపం అమ్మాయి ఆ మూడ్లోనే ఉండేది ఎప్పుడు, కంప్లీట్గా ఎమోషనల్ సీన్స్ అప్పుడు. సో రియలీ గ్రేట్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ విత్ హర్. లవ్లో మాట్లాడాలి. ఓకే, సారీ. అంటే లవ్ కూడా డిఫరెంట్ స్టేజ్, అంటే ఏజ్ వయసు పెరుగుతూ ఉంటుందా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్? అంతే అండి. నేను అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాను. సో అందుకే మీరు నీకను నీళ్ళు సముద్రం సాంగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ అంతా ట్రాన్సిషన్ అనమాట. సో ఆ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ అంతా అయ్యి దాని తర్వాత పెద్దోళ్ళగా ఈ మీసాలతో ఉంటాను సినిమా అంతా. ఒక డెబ్యూ హీరోగా పరిచయం అవుతున్నారు కదా, ఇప్పుడు చిరంజీవి గారు మన రంగస్థలం అవుతుంది సినిమా, అలాగే ఇండస్ట్రీ అంతా కూడా ఒక అటెన్షన్ రిలీజ్. అంటే ఇది ఎలా క్యారీ చేస్తుంది? అంటే ఇట్లా ఇంత బడ్జెట్ అంటే ఇదంతా అట్లా ఏం క్యారీ చేయట్లేదండి. ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్. ఇట్స్ రియలీ ఫీల్ లక్కీ అని చెప్పచ్చు. బట్ నేనేం క్యారీ చేయట్లేదు, ఆ ప్రెషర్ అట్లేం లేదు. జస్ట్
జస్ట్ నార్మల్. మీ అమ్మగారు చూసి ఏమన్నా మా అమ్మగారు సినిమా చూడలేదండి, థియేటర్స్లోనే చూస్తాను మా అమ్మగారు. సో వెయిట్ చేస్తున్నా మా అమ్మగారు ఏమంటారు. సో యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు మీరు ట్రైన్ ఎట్లా దానికి ఎట్లా రెడీ అయ్యారు? సో చాలా ఉన్నట్టు. సో బేసిక్గా యాక్చువల్లీ ఇందాక ప్రింట్ వాళ్ళు చెప్పడం మర్చిపోయా. నేను యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పారు కిక్ బాక్సింగ్ నేర్చుకో అది ఇది అన్నాడు. నేను నేర్చుకున్నాను, కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకోమని. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యాను, ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం చేద్దాం అలాగని. ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నా. దట్స్ వన్ ఆఫ్ ద 2 ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నా అనుకున్నా. సో అప్పుడు బాగా ట్రైన్ అయ్యానండి, నాకు అది బాగా నచ్చి ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నన్ను థాయిలాండ్ పంపించి అక్కడ నేను మాయితా నేర్చుకున్నా. ఒక 2 months విగరస్గా ట్రైన్ చేశా. నేర్చుకుని కొంచెం మాయితా నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ నేను కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నా. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ చేస్తుంది. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, యూనో ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేశాను. అంటే ఇప్పుడు వస్తున్నాయని కూడా కొంతవరకు మల్టీ స్టార్ మూవీస్ కూడా వస్తున్నాయి. మీ ఫ్యామిలీ నుంచి ఎవరితో యాక్ట్ చేయాలి మల్టీ స్టార్? ఎవరితోనే చేస్తానండి, అట్లేం లేదు. ఎనీ హీరో, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఐ వుడ్ లవ్ టు డూ ఎనీ గుడ్ రోల్ ఇన్ ఎనీ ఫిలిం. ఒక మంచి రోల్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను, దానికి తగ్గ కృషి చేస్తాను. ఎవరి ప్రభావం ఉంది? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ మీద ఎక్కువ ఉందా? మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ప్రభావం మీ మీద? కళ్యాణ్ గారు అనొచ్చండి డెఫినెట్గా. బాక్సింగ్ అది అంటున్నారు కదా. డెఫినెట్గా కళ్యాణ్ గారు అండి, ఈజ్ ఎవ్రీథింగ్. సినిమా చూసారండి కళ్యాణ్ గారు? లేదండి, ట్రైలర్ చూశారు కళ్యాణ్ గారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ, బాగా చేసావు అన్నారు, అందరినీ మెచ్చుకున్నారు కాస్టింగ్ క్రూని. సో సినిమా చూస్తా అన్నారు, బట్ ఈజ్ బిజీ కాబట్టి. అసలు ఈ సెటప్ చేయడానికి ఎన్నాడు పట్టింది? ఈ సెటప్లో మైత్రిలో సుకుమార్ దాంట్లో మీకు ఎంత టైం తీసుకున్నారు ఈ సినిమా చేయడానికి? అంటే వాళ్ళు వచ్చిందే మైత్రి ప్రొడక్షన్ హౌసే వచ్చిందండి విత్ ద కథ. వాళ్ళకి చెప్పడం, బుచ్చి గారు నాకు చెప్పారు నాకు వైష్ణవే కావాలన్నారు. అప్పుడు సుకుమార్ గారు అప్రోచ్ అవ్వడం, ఆల్రెడీ ఎవ్రీవర్ ఇస్ ఆన్ బోర్డ్, మైత్రి కానీ బుచ్చి గారు కానీ సుకుమార్ రైటింగ్స్ కానీ. సో అలాగే ఆ ప్యాకేజ్తోనే నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అన్నయ్య సాయిధరం తేజ్ గారు సలహాలు కానీ సూచనలు కానీ, అంటే మీ రిలేషన్ ఫ్రెండ్లీగానే ఉంటారా? అయ్యో చాలా లైక్ ఎనీ అదర్ బ్రదర్స్గా ఉంటామండి మేము. చాలా సరదాగా, చాలా ఇదిగా ఉంటాం, చాలా ప్రేమ ఆప్యాయంగా ఉంటాం ఇద్దరం. అండ్ చిన్నప్పుడే అంటే మా మామ మమ్మల్ని మా ఫ్యామిలీగా ఎంత సపోర్ట్ చేసినా సరే, మా అన్న కూడా నాకు పర్సనల్గా చాలా డబ్బులు ఇచ్చేవాడు టు బై గుడ్ క్లోత్స్. అండ్ అంటే తనకి చిన్నప్పుడు లేని ఇవన్నీ తీరుస్తూ ఉండేవాడు మా అన్న. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అనొచ్చండి, ఎందుకంటే నేను ఫ్రెండ్కి మించిన బాండ్ కొడుకు మదర్ ఆ రిలేషన్ వేరండి. బట్ ఫర్ మీ ఆఫ్టర్ దాట్ ద బిగ్గెస్ట్ రిలేషన్ ఈజ్ ఫ్రెండ్స్ అండి, బికాజ్ థింక్ మై బ్రదర్స్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. పర్సనల్ మీరు చాలా ఎమోషనల్ అనుకుంటారు మీ ఫ్యామిలీ విషయంలో. మీరు మాట్లాడుతుంటే కూడా బాగా ఎమోషనల్ పర్సన్ లాగా కనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా అండి, నాట్ ఓన్లీ టువర్డ్స్ మై ఫ్యామిలీ, టువర్డ్స్ బేసిక్ హ్యూమన్ పీపుల్. ఐమ్ వెరీ ఎమోషనల్. నాకు హ్యూమన్స్ అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ చేయడం ఇష్టం, హ్యూమన్స్ అంటే ఇష్టం. చాలాసార్లు మీరు బయట డ్రైవింగ్లో కనపడటం అంటే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి మీరు చాలా ఎక్కువ ఇష్టపడతారు. అవును, ఫస్ట్ నుంచి కూడా మీరు కానీ సాయి గారు కానీ. అవునండి, చాలా ఇష్టం అండి. నార్మల్గా ఉండాలని చాలా ఇష్టపడతాం. అంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి మేము వచ్చాం అట్లాంటిది అలా ఏం లేదండి. ఇట్స్ నెవర్ లైక్ దట్. ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్, దెన్ ఓన్లీ వీఆర్ మెగా ఫ్యామిలీ, మెగా మ్యానర్ అనొచ్చు. ఫస్ట్ మేము హ్యూమన్స్. విజయ్ సేతుపతి గారితో చేస్తాను అంటే ఎట్లా హీస్ జస్ట్ అ టెరిఫిక్ పర్సనాలిటీ అండి. ఆయన ఆన్ కెమెరాని ఎంత నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన కళ్ళతో నటించడం అవన్నీ, అలాగే ఆఫ్ సెట్ కూడా ఆయన అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సో హీస్ జస్ట్ అ గ్రేట్ పర్సన్. ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ అండ్ ఆన్ కెమెరా. అంటే ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా కొంతవరకు ప్యాన్ ఇండియా మూవీస్ లాగా ఇట్లా అవుతున్నాయి కదా, సో మీరు కూడా అలా వెళ్ళే అవకాశాలు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంకా నా నమ్మబుద్ధి కాదు నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందని. పాన్ ఇండియా అంటే అసలు దెర్ ఇస్ నో థాట్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఫస్ట్ ఇది రిలీజ్ అవునాయండి, దెన్ లెట్స్ సీ ఇఫ్ ఐ రియలీ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్, నేను చేయగలుగుతానా లేదా ఏంటో చూద్దాం. లెట్స్ సీ. పాన్ ఇండియా థాట్ ఏం లేదండి ఎప్పుడు. ఓకే, స్టోరీ సెలక్షన్ విషయంలో మీరేనండి అల్టిమేట్ సెలక్షన్ అనేది మీరేనా? లేదంటే ఎవరైనా సంబంధించిన అంటే ఉప్పెన ఫస్ట్ కథ కాబట్టి మా చిరంజీవి గారి చేతుల మీద జరగాలని అనుకున్నానండి. అండ్ యాజ్ మై ఫస్ట్ స్టోరీ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది విన్నారు, మా అన్న ఫ్రెండ్స్, నాట్ మై ఫ్రెండ్స్. వాళ్ళు కూడా బాగా విని నాకు చెప్పారు చెయ్యి బాగుంటుందని. ఎందుకంటే ఫస్ట్ కథ కాబట్టి ఐ వాంటెడ్ దేర్ ఇన్పుట్. నేను వాళ్ళని చాలా క్లోజ్గా చూస్తాను కాబట్టి ఐ టుక్ దేర్ ఇన్పుట్. అట్ ద సేమ్ టైం దాని తర్వాత నాకు కూడా నచ్చడం, చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళడం అండ్ ఆయన చేయమని చెప్పడం. సో ఫస్ట్ కథ ఎప్పుడు ఆయన వినాలని దీని నుంచి ఉన్నాయి యూజువల్. సో ఇట్స్ హిస్ కాల్ ఫర్ ద ఫస్ట్ మూవీ. బట్ ఆఫ్టర్ దట్ ఆయన సూపర్విజన్ ఎప్పుడు ఉంటుంది నా కథలపైనంతా. బికాజ్ ఆయన వల్ల మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. సో సినిమాలో మీకు బాగా నచ్చిన హార్ట్ టచింగ్ సాంగ్ ఏంటి? హార్ట్ టచింగ్ సాంగ్ అండి, ఈశ్వర సాంగ్ దట్ రిలీజ్డ్, దట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ ఈవెన్ యాక్చువల్లీ లైక్ జలజల పాతం నువ్వు అండి, నాకు యాక్చువల్లీ నేను ఆ సాంగ్ బాగా హిట్ వద్దు అనుకున్నా, ఒక 10-15 మిలియన్ వ్యూస్ వస్తాయి అనుకున్నా. అంటే లాక్డౌన్ టైం మొత్తం కూడా ఈ సాంగ్స్, ఈ సినిమా మొత్తం ఛానల్స్ ఎక్కడ బాగా పాపులర్. అండి లాక్డౌన్ టైంలో అసలుకి అంటే ఈ సాంగ్ ఎంత హైలైట్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలో వింటాం, ఇదైపోయింది. ఎలా అనిపించింది? యాక్చువల్లీ చాలా ఇదిగా అనిపించింది. ఆల్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, అంత మంచి ట్యూన్ ఇవ్వడం. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ లిరిసిస్ట్ గారు కానీ చాలా మ్యాజికల్గా అనిపించింది ఆ ట్యూన్. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్. సుకుమార్ గారి సినిమాలో అంటే ఐటమ్ సాంగ్ కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టారు. సో దీంట్లో ఎట్లా ఉంటుంది? ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆడు చిన్న పిల్లోడు అమ్మాయి వాడెవర్ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి అది ఏం ఉండదు దీంట్లో. చాలా ప్యూర్గా ఉంటుంది సినిమా అంతా. ఆల్ ఆడియన్సెస్ డెఫినెట్గా నచ్చుతుంది. సో స్టోరీ పరంగా ఆలోచిస్తే ఉప్పెన ప్రకృతి రీత్యా వచ్చే ఉప్పెనకి తట్టుకోని ఎదురుదెక్కమా, లేకపోతే క్యారెక్టర్స్ పరంగా వచ్చే ఉప్పెన? క్యారెక్టర్స్ పరంగా వచ్చే ఉప్పెన అండి. సో దీని అన్నీ చాలా పెద్దగా ఉంటాయి, ఎమోషన్స్ వైజ్, లవ్ వైజ్. ఆ ప్యూర్ లవ్ కానీ ఆ క్యారెక్టర్స్ ఇద్దరి మధ్యన కానీ సో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టే ఉప్పెన అని అంటారు. ఇట్స్ మోర్ అబౌట్ క్యారెక్టర్స్. అంటే సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు ఎట్లా వస్తాడు? అంటే ఒక ఎమోషన్తో వస్తాడా, లేకపోతే ఏ విధంగా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్తారండి కథ. అంటే నేను విన్నప్పుడు కూడా ఒక 3-4 డేస్ ఆ కథ నాలోనే ఉండిపోయింది. సేమ్ థింగ్ నేనైతే ఎలా అయితే ఫీల్ అయినా డెఫినెట్గా ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. డెఫినెట్గా దే టేక్ ఇట్ హోమ్ విత్ గుడ్ ఫీల్, ఒక థాట్ ప్రొవోకింగ్ ఫీల్లో ఇంటికి వెళ్తారని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు లాంచ్ చేశారు కదా, ఎన్టీఆర్ గారు మీతో ఏమన్నారు? యాక్చువల్లీ అది ఎలా ఉన్నారు ఇది అన్నారు. అండ్ హీస్ లైక్ నేను ఇంత ఫార్మల్గా కలవడం కొత్తగా ఉంది అది ఇది అన్నారు. సో ఈ రియల్ లైక్ ద ట్రైలర్. బుచ్చి గారు ఆయన నాన్నకు ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్ కదా, సో ఆయన బాగా పొగిడారు. సో ఫెల్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ కృతి. సో స్టోరీ చెప్పారు కదా, ఎన్టీఆర్ గారికి స్టోరీ చెప్పారు. అవునండి. ఎన్టీఆర్కి స్టోరీ తెలుసు కదా, మీతో పర్సనల్గా షేర్ చేసుకున్నది? లేదు. ఫస్ట్ ఆయనకి ఎప్పుడో షూటింగ్ అప్పుడు చెప్పారు, ఐడియా ఏదో చెప్పినట్టున్నారు. నాకు బుచ్చిగా తర్వాత షూటింగ్లో చెప్పారు. ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీ గారు చెప్పాను అది. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఉప్పెన రిలీజ్ అవుతున్న సందర్భంగా ఏం చెప్పారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అట్లేం లేదండి, మెగా ఫ్యాన్స్ అని. డెఫినెట్గా మీకు ఈ కథ నచ్చుతుందండి. ఎందుకంటే దీనిలో అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఓన్లీ ప్యూర్ లవ్ స్టోరీ కాదు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, గుడ్ కామెడీ ఉంది. అండ్ సేతుపతి గారి పర్ఫార్మెన్సెస్ కానీ, కృతి పర్ఫార్మెన్స్ కానీ, జయకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ, దీనిలో డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఆడియన్స్ ఫీడ్బ్యాక్.